హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 4th క్లాస్ తెలుగు సాధన పుస్తకంలో 4th లెసన్ పరివర్తన దీనిలోని సాధనా పత్రం 1కి ఏ విధంగా జవాబులు రాయాలో నేర్చుకుందాం. చదవడం, వ్యక్తపరచడం. ఆ సెక్షన్ పాఠంలోని ఒత్తులేని పదాలను రాయండి. తెలుగు తోట టెక్స్ట్ బుక్లో పరివర్తన పాఠంలో ఉన్న ఈ ఒత్తులేని పదాలను గుర్తించి ఇక్కడ ఉన్న ఖాళీలలో రాయాలి. ఉదాహరణకు చూడండి. ఒక, అతనికి, గొంతు, పేరు, గది, అందరూ, రాము, వంట, బడికి. తర్వాత ఆ సెక్షన్ చూడండి. పై పట్టికలో గుణింతాక్షరంతో మొదలయ్యే పదాలను గుర్తించి రాయండి. టెక్స్ట్ బుక్లో పాఠంలో గుణింతాక్షరంతో మొదలయ్యే పదాలను మనం గుర్తించి ఇక్కడ ఇచ్చిన ఖాళీలలో రాయాలి. ఉదాహరణ: పిల్లలు, పుస్తకాలు, మామిడి, గూడు, భుజం, గొంతు, తోట, కుదరదు, దూరం, వినిపించింది, వానాకాలం, తేనెటీగ. తర్వాత ఈ సెక్షన్ చూడండి. పాఠంలో ఉన్న గుణింతాక్షర పదాలు గుర్తించి రాయండి. ఉదాహరణకు: తోట, బడికి, తేనెటీగ, పేరు, కాకి, గూడు, గొంతు, కుదరదు, చీమ. తర్వాత నెక్స్ట్ సెక్షన్ చూడండి. ఈ సెక్షన్ కింది పదాలలోని ద్విత్వాక్షరాలకు 0 చుట్టండి. ద్విత్వాక్షరం అంటే అక్కడ ఇచ్చిన హల్లులలో ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా రావడాన్ని ద్విత్వాక్షరం అంటారు. అదే ఒక హల్లుకు వేరే హల్లు ఒత్తుగా చేరితే దాన్ని సంయుక్తాక్షరం అంటాము. ఒత్తు అనేది సేమ్గా ఉంటే ద్విత్వాక్షరం. ఇక్కడ చూడండి. అమ్మ, ఇల్లు, పిల్లలు, అక్కడ, రెక్కలు, పువ్వులు, తెచ్చుకొని, తుమ్మెద. నెక్స్ట్ సాధనా పత్రం 2. ఆ సెక్షన్ పాఠంలోని ద్విత్వాక్షర పదాలను గుర్తించి రాయండి. తెలుగు తోట టెక్స్ట్ బుక్లో 4th లెసన్లో పరివర్తనలో ద్విత్వాక్షర పదాలు ఉన్నాయి కదా, వాటిని ఇక్కడ ఇచ్చిన ఖాళీలలో రాయాలి. ఉదాహరణ చూడండి. అమ్మ. నెక్స్ట్ పిల్లలు, వెళ్ళు, ఇప్పుడు, ఇల్లు, పుల్లను, తక్కువ, అప్పుడు, పెద్ద, ఒక్కొక్క, తుమ్మెద, వచ్చాడు. నెక్స్ట్ ఆ సెక్షన్ చూడండి. పాఠంలోని సంయుక్తాక్షర పదాలను గుర్తించి రాయండి. ఉదాహరణకు చూడండి. అమ్మ, పిల్లలు, వెళ్ళు, ఇప్పుడు, ఇల్లు, పుల్లను, తక్కువ, అప్పుడు, పెద్ద, ఒక్కొక్క, తుమ్మెద, వచ్చాడు. ఇవన్నీ పాఠంలో ఉన్న ద్విత్వాక్షర పదాలు. ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వచ్చి చేరితే వాటిని మనం ద్విత్వాక్షరం అంటాం కదా. సేమ్ హల్లు ఉంటే అది ద్విత్వాక్షర పదం. నెక్స్ట్ వన్ చూడండి. ఆ సెక్షన్ పాఠంలోని సంయుక్తాక్షర పదాలను గుర్తించి రాయండి. ఉదాహరణకు ఇష్టం. ఒక హల్లుకు వేరే హల్లు ఒత్తుగా వచ్చి చేరుతుంది. ఇక్కడ ఇష్టంలో షాకు టావత్తు వచ్చి చేరింది అంటే ఇది సంయుక్తాక్షర పదం. ఆహ్లాదం. ఇక్కడ హాకు లావత్తు, ఒక హల్లు హా అయితే ఇంకో హల్లు లా, హాకు లావత్తు వచ్చి చేరింది అంటే ఇది సంయుక్తాక్షర పదం ఆహ్లాదం. తర్వాత కూర్చొని. నెక్స్ట్ వన్ పుస్తకాలు. కనిపించింది, వ్యర్థంగా, త్వరగా, ఆత్రం, ఆసక్తిగా, శ్రమించి, సేకరిస్తున్నాను, ఆలస్యంగా. ఇవన్నీ
సంయుక్తాక్షర పదాలు. నెక్స్ట్ వన్ చూడండి ఈ సెక్షన్. ఈ కింది పదాలను సరైన చోట ఉంచండి. ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చారు. ఇష్టం, గది, పేరు, బాగా, ఉంది, పెద్ద. ఇప్పుడు ఇచ్చిన పదాలను కింద పారాగ్రాఫ్ లాగా ఒక పారా ఇచ్చారు కదా, దీంట్లో సరైన చోట అమర్చి ఈ పారాగ్రాఫ్ని కంప్లీట్ చేయాలి. చూడండి ఏ విధంగా ఈ పారాగ్రాఫ్ని కంప్లీట్ చేయాలో. ఆ అబ్బాయి పేరు రాము. ఇక్కడ మూడో పదం పేరు అని ఇచ్చారు కదా, ఈ పేరుని ఇక్కడ వచ్చిన ఖాళీలో రాయాలి. తర్వాత ఆటలంటే అతనికి ఇష్టం. 1వ నంబర్లో ఉన్న పదం ఇష్టం. ఇష్టం అనే పదాన్ని ఇక్కడ రాయాలి. తర్వాత రాము తండ్రి ఊళ్ళో బాగా డబ్బున్న వ్యక్తి. బాగా అనే పదం నాలుగో పదం ఉంది కదా బాగా అనేది, ఆ బాగా అనే పదాన్ని ఇక్కడ మనం ఈ ఖాళీలో రాయాలి. పెద్ద ఇల్లు కూడా ఉంది. 6వ నెంబర్లో పెద్ద అనే పదం ఉంది. ఆ పెద్ద అనే పదాన్ని ఇక్కడ ఉన్న ఖాళీలో రాయాలి. పెద్ద ఇల్లు కూడా ఉంది. ఆ రాము చదువుకోవడానికి ఒక గది కూడా ఉంది. ఒక గది. 2వ పదం గది. గదిని మనం ఇక్కడ ఇచ్చిన ఖాళీలో రాయాలి. కూడా ఉంది. 5వ పదం ఉంది. ఉంది అని ఇక్కడ రాయాలి. మొత్తం చూడండి పారాగ్రాఫ్. ఆ అబ్బాయి పేరు రాము. ఆటలంటే అతనికి ఇష్టం. రాము తండ్రి ఊళ్ళో బాగా డబ్బున్న వ్యక్తి. పెద్ద ఇల్లు కూడా ఉంది. ఆ ఇంట్లో రాము చదువుకోవడానికి ఒక గది కూడా ఉంది. ఈ విధంగా ఈ పారాగ్రాఫ్ని కంప్లీట్ చేయాలి. తర్వాత చూడండి ఈ సెక్షన్. పాఠం ఆధారంగా ఈ మాటలు ఎవరివో చెప్పండి. ఫస్ట్ వన్, తేనెటీగ తేనెటీగ మనం ఆడుకుందామా అని రాము అన్నాడు. రెండవది, నాకు అంత తీరిక లేదు బాబు. ఈ మాట తేనెటీగ అంది. మూడవది, ఇది గింజలు దాచుకునే కాలం. ఇది చీమ అంది. ఎవరి పనిలో వారున్నారు కదా అని రాము అన్నాడు. ఈ మాటలు రామువి.